వివాదాస్పద సీఐ చిన్నమల్లయ్యను గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి విధుల్లో నుంచి తొలగించారు. మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టారు. మహిళను విచారించి మెడికల్ టెస్టుకు పంపించారు. అనంతరం జరిగిన సంఘటనపై పల్నాడు ఎస్పీ కృష్ణారావు నివేదిక ఇచ్చారు. ఎస్పీ నివేదిక ఆధారంగా సీఐ చిన్నమల్లయ్యను ఐజీ సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. ఏ అధికారి అయినా అనుచితంగా ప్రవర్తిస్తే విధుల నుంచి తొలగించడానికి వెనుకాడబోమని సంకేతాలు ఇచ్చారు. రూల్స్ అతిక్రమించి ఇష్టానుసారంగా ప్రవర్తించడం లాంటి కార్యక్రమాలకు పాల్పడితే వేటు వేస్తామని చెప్పకనే చెప్పారు పోలీస్ బాస్. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. సీఐ చిన్నమల్లయ్యను ఎట్టకేలకైతే పోలీసులు అతని విధుల్లోంచి తొలగించినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా సీఐ చిన్నమల్లయ్య ఎవరైతే ఉన్నారో అతను మొట్టమొదటి నుంచి కూడా చాలా వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అతని మీద అయితే అనేక రకాలుగా కూడా ఫిర్యాదులు వచ్చేటువంటి పరిస్థితి కనపడింది. అతను కారంపూడి అదేవిధంగా కూడా వినుకొండలో సీఐగా చేసేటువంటి సందర్భం. అయితే కారంపూడిలో సీఐగా చేసేటువంటి సందర్భంలో అక్కడ ఒక టీడీపీ నాయకుడికి సంబంధించి అతని మీద గన్తో బెదిరించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఆ గన్నుతో బెదిరించడంతో ఒక్కసారిగా కూడా అది వైరల్ గా మారినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా కూడా అతని మీద అయితే మాత్రం వివాదాలు చుట్టుముట్టాయని చెప్పుకోవాలి. ప్రధానంగా ఆ తర్వాత అయితే వినుకొండకి సంబంధించి వినుకొండలో సీఏగా చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక మహిళతో తన మీద అత్యాచారం చేశారని ఆమె అయితే ఆరోపణ అయితే చేసింది. అంటే ఈ ఎవరైతే చిన్నమల్లయ్య ఉన్నారో చిన్నమల్లయ్యకి సంబంధించి కారంపూడిలో ప్రధానంగా కూడా అక్కడ బ్రాహ్మణపల్లి ఏదైతే ఉందో బ్రాహ్మణపల్లిలో అతనికైతే ఒక ఈ ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ ని ఈ మహిళ లీజుకు తీసుకున్న తర్వాత ఆమెకు సంబంధించి ఆ ఫామ్ హౌస్ లో ఆమెని అక్కడ అత్యాచారం చేసినట్లు కూడా ఆమె అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు అయితే మాత్రం ఒక్కసారిగా కూడా చిన్నమల్లయ్యకి సంబంధించి చిన్నమల్లయ్య మీద అయితే మాత్రం కేసు నమోదు చేయడం అనేది జరిగింది. ప్రధానంగా ఎప్పుడైతే కారంపూడికి సంబంధించి ఎలక్షన్స్ ముందు కారంపూడిలో టీడీపీకి సంబంధించిన నాయకుడిని బెదిరించినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయినటువంటి నేపథ్యం. దాంతో అతను విఆర్లోకి పంపించిన తర్వాత ఆ కేసుకు సంబంధించి విఆర్లో పంపించిన సందర్భంలో విఆర్కి పంపించినటువంటి టీడీపీకి సంబంధించిన ఫిర్యాదుదారి ఎవరైతే ఉన్నారో అతనికి ఫోన్ చేసి ఇతనైతే మాత్రం బెదిరించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత దీనికి సంబంధించి విఆర్లోకి పంపించడం, ఆ తర్వాత ప్రధానంగా కూడా మహిళ అయితే మాత్రం ఆయన మీద ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఒక్కసారిగా కూడా అలర్ట్ అయ్యి అతనికి సంబంధించి ప్రధానంగా కూడా అతని మీద కేసు నమోదు చేసిన తరుణంలో చిన్నమల్లయ్య అయితే మాత్రం అక్కడి నుంచి అప్చాన్స్ అయినటువంటి పరిస్థితి కనపడింది. దీంతో ఒక్కసారిగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం అతని మీద విచారణ చేపట్టింది. ముఖ్యంగా కూడా ఎవరైతే పల్నాడుకు సంబంధించిన ఎస్పీ కృష్ణారావు ఉన్నారో ఆ కృష్ణారావు అయితే మాత్రం ఈ నివేదికను మహిళకి సంబంధించినటువంటి అత్యాచారం చేశాడా లేదా అనే దాని మీద ఆమెకి సంబంధించి ఆమెనైతే మాత్రం విచారించడం, ఆ తర్వాత మెడికల్ టెస్ట్ కి పంపించడం అవన్నీ జరిగిన తర్వాత నివేదిక ఇవ్వడం జరిగింది. ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రధానంగా ఐజీ ఎవరైతే సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉన్నారో ఆయనైతే మాత్రం డిస్మిస్ చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికి కూడా చిన్నమల్లయ్య ఆచూకీ లభ్యం కాలేదు. అతనైతే మాత్రం అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం తమ డిపార్ట్మెంట్ మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా ఆ డిపార్ట్మెంట్ అయితే మాత్రం చర్యలు తీసుకునేందుకు ముందుగా కూడా ఉద్యుక్తమవుతున్నటువంటి పరిస్థితి. దీనికి అనుగుణంగానే ఆయన మీద డిస్మిస్ చేసినటువంటి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎవరైనా సరే పౌరులతో కానివ్వండి, అదేవిధంగా కూడా అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చే వాళ్ళతో కానీ వ్యవహరించే తీరు సక్రమంగా ఉండాలి. లేకపోయినట్లయితే మాత్రం వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక సంకేతకంగా కూడా ఈ కేసు ఏదైతే ఉందో ఇదైతే మాత్రం పనికొచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడుతున్నాయి. పల్నాడు పోలీసులు మాత్రం ఖచ్చితంగా చిన్నమల్లయ్యని అరెస్ట్ చేసేందుకు మాత్రం ప్రత్యేకమైనటువంటి టీంలను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అతని కోసం చర్చ జరుగుతున్నట్టుగా కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం.